ఏమే శోభన నెట్ మల్లెపూలు ఎందుకు కడతారే? గజ్జలు కడితే మోతొస్తుందేమోనని. అవును, పెళ్లి కూతురు పాల గ్లాస్ తోనే ఎందుకు వస్తుంది? బ్రాండ్ గ్లాస్ వస్తే మత్తెక్కి మంచానికి అతుకుపోతాడేమోనని. అవునే, తెల్ల చీర ఎందుకు కట్టుకుంటుంది పెళ్లి కూతురు? నల్ల చీర కడితే కనిపెట్టలేరని. ఆగండి, ఏటారా తిప్పులాడి మా అప్పని చూడు, తీర్థంలో మా బావను చూడని తిప్పుకొని తిరగడమే కనపడుతుంది కానీ లోపల పనులు ఏవి అయ్యేటట్టు కనపడలేదు. ఇందుకే లోపల పనులు అయ్యే లేదా? అన్నీ అయిపోయాయి అంకుల్, మీదే ఆలస్యం. ఏంటి నేనా? అదే మీ అల్లుడు గారిది. అయితే ఓకే, వెళ్ళండి. ఆడి సంగతి నేను చూసుకుంటాను. దొరా, నీ బతుకు చుప్పెట్టుపోయింది చూడు దొరా. ఏ రేతి నీ పెట్టతో బుచ్చుకులాటాడతావో ఆ రాత్రి నీ బతుకు తెల్లారిపోతుందోరా. బాబు ఇలా దిగాలుగా కూర్చున్నావుట్రా నాయనా? అవతల అమ్మాయి రెడీ. నువ్వు కోడగిత్తల కాలు దువ్వాలే గాని ఇలా గుడ్డు పెట్టే పెట్టలాగా బుడుచుకు కూర్చుంటావేరా? నీకే ఆస్తి వచ్చిందని ఓహో సంబరపడిపోతున్నావు. నా బాధ ఎవరితో చెప్పుకోను? ఓహో, నువ్వెనక కోయోడు చెప్పిందే మనసులో పెట్టుకున్నావు అన్నమాట. ఆ మాటలే నమ్మొద్దు, అదంతా బూటకవరా నాయనా. ఇదిగో ముందు నువ్వు యుద్ధానికి సిద్ధమైపో. వాళ్ళ సొంత గోల గోలని. ఏటల్లుడు, ఏటి ఇలా కూర్చుండిపోయావు? నా కొండ బంగారాన్ని నీ చేతిలో ఎట్టాను. ఏంటి కాల్చి కరగ తీసుకోవాలి కానీ కాలు తెగిన కోతిలాగా ఇలా దిగలపడిపోయి కూర్చోకూడదు. అవతల నా ముద్దులు కొండ నీకోసం సిద్ధంగా ఉంది. పిల్లని సుఖపెట్టు, నువ్వు సుఖపడు. తేడా వచ్చిందో నా ఆస్తి మొత్తం నాకు వాపసు కొట్టు. ఏంటి అర్థమైందా? నా సంగతి తెలుసు కదా, జాగ్రత్త. తొందరగా వచ్చి 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 అంబ పలుకు జగదాంబ పలుకు, అంబ పలుకు జగదాంబ పలుకు, నడిపొట్టున నారాయణ పలుకు. అంబ పలుకు జగదాంబ పలుకు, నడిపొట్టున నారాయణ పలుకు. చూడు నాయనా, నీ ముఖంలో ప్రేతకళ కనిపిస్తోంది. నువ్వు కట్టుకున్న భార్య నిన్ను మింగేసే రాక్షసి ఈ రోజే నిన్ను బోణీ కొట్టాలనుకుంటుంది. నువ్వు బ్రతికి బట్ట కట్టాలంటే ఈ రోజే ఇక్కడి నుంచి వెళ్ళిపో, పారిపో. ఇవి నేనంటున్న మాటలు కాదు. అంబ పలుకు జగదాంబ పలుకు, నడిపొట్టున నారాయణ పలుకు. పారిపో పారిపో. అంబ పలుకు జగదాంబ పలుకు, పారిపో. అంబ పలుకు జగదాంబ పలుకు. ఏమండి, ఏమండి, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారా? నాన్నగారు, నాన్నగారు, నాన్నగారు. ఏడు బంగారు కొండ? నాన్నగారు, నాన్నగారు. ఏటైందమ్మా నా బంగారు కొండ? నాన్నగారు, ఆయన పారిపోయారు. ఎవరు తల్లి? పాడు. ఎవరైనా భర్త పేరు చెప్తారా ఏంటి? నీ సిగ్గు బంగారంగాను. ఎందుకమ్మా సిగ్గు? ఇంతకీ ఏం జరిగిందో చెప్పు. ఆయన పారిపోయారు. ఎవరు, అల్లుడా? ఇదిగో శకుంతలమ్మా, నీకు ముందే చెప్పాను నా బంగారు కొండకి ఏదైనా అన్యాయం జరిగితే దుమ్ము లేపేస్తారని. అంచేత నీ కొడుకు ఎక్కడున్నా సరే పట్టి తీసుకొచ్చి ఆ మొదటి రాత్రి కాస్త జరిపించు. ఏంటి అర్థమైందా? లేదా పెళ్లికి ముందు నేను రాసిచ్చిన దస్తావేజులు, పెళ్లికైన మొత్తం ఖర్చులు నువ్వు ఇక్కడ కక్కేయాల్సిందే. ఏంటి వింటున్నావా? లేదా నటీ సావిత్రిలో నటించేస్తున్నావా? అది కాదన్నయ్య గారు, మీరు తొందరపడకండి. మా వాడికి కొంచెం జాతకాలు పిచ్చి ఎక్కువ. అది నిజమని నమ్మి వాడు పారిపోయి ఉంటాడు. వాడు ఎక్కడున్నా సరే వాడికి నచ్చ చెప్పి నేను పట్టి తీసుకొస్తాను కదా, మీరేం భయపడకండి. విన్నావా? ధైర్యంగా ఉండాలా? అత్తయ్య, ఏమ్మా? ఆయన త్వరగా తీసుకొచ్చి నా గదిలో ఉంచుతారా? తప్పకుండా నా తల్లే. మొగుడంటే ఎంత ప్రేమో. నా కొండ బంగారు నీకేటే.
ఈ చెత్త కబుర్లకేం గానీ ముందు నీ కొడుకును పట్టుకునే ఆలోచన ఏదో చెయ్యి. అలాగే మీరు కూడా రండి అన్నయ్య. పిల్లనిచ్చుకున్నాను తప్పుద్దా? వస్తాను. చస్తానా? నువ్వుండు. నువ్వు దా. ఏమిటండి సునామీ వచ్చిన కొంపలా దిగులుగా కూర్చున్నారు? చక్కగా పూల పాన్పు మీద మల్లెపూల సువాసనతో గదిలో కూర్చోవలసినటువంటి పాప ఇలా గోతికాడినక్కలా కూర్చుంటే జాలి వేస్తోంది. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? అసలు ఏం జరిగింది ఇక్కడ? అసలు నిన్న పంతులు భరించలేకపోతున్నారు. వదిలేవే బాబు. అమ్మాయి అబ్బాయి జాతకాలు అమోఘంగా ఉన్నాయి. ఆ 3 ముళ్ళు పడ్డం తర్వాత ఇద్దరు బల్లుళ్ళు అతుకుపోతారని చెప్పావా లేదా? నువ్వు చెప్పకబట్టే కదా పుత్తడి బొమ్మలాంటి నా పిల్లని తీసుకెళ్లి ఆ ఇత్తడి పిల్లగడికి ఇచ్చేసాను. అన్నయ్య గారు మా వినోద్ గురించి అంత మాట అనకండి. వాడు ముత్యపు చెప్పండి. చెప్పు జమ్ములో కప్ప అవన్నీ నాకు అనవసరం అమ్మా. ఇదిగో ఈ పంతులు మాట విని ఇద్దరు జాతకాలు అమోఘంగా ఉన్నాయంటే అబ్బాయి అమ్మాయి లెవెల్కి సరిపోకపోయినా ఇద్దరికి పెళ్లి చేశాను. ఇప్పుడు వాడేమో పిల్లికి చెక్కిన ఎలకలా పారిపోయి. అన్నయ్య గారు మీరు అలా కోప్పడకండి. వాడి మీద ఏమో దుష్ట శక్తులు పడ్డాయి. వాడి మీద కుక్కలు పడ్డాయన్నావు కాదు. అయ్యా మీరు కొంచెం ఆవేశం తగ్గించుకుని నా మాట వినండి. అసలు నిన్నయ్యా పంతులు నీ మాట మీద కదా ఇంత దూరం వచ్చింది. నువ్వేదన్నా చెప్పదలుచుకుంటే తొందరగా చెప్పాడు. అలాగే అబ్బాయి అమ్మాయి జాతకాలు అమోఘంగా ఉన్నాయి. మధ్యలో ఎవరో దారి మళ్లించారు. అయినా ఏమీ పర్వాలేదు. అమావాస్య రావడానికి ఇంకా 5 రోజులు వ్యవధి ఉంది కనుక ఈలోగా ఇద్దరి సంగమం జరిగిపోవాలి. ఆ తర్వాత పిల్లలే పిల్లలు. అయ్యో అదంటే కుదురుతుంది పంతులు గారు. దానికో చక్కటి ఉపాయం ఆలోచించావా? పంతులు గారు ఐడియా అన్నారు. ఈ బండి ఏమిటి? రండి చెబుతాను. మన మొబైల్ శోభను ఐడియా ఎలా ఉంది? బాగుంది. ఐడియా బాగానే ఉంది. కానీ అల్లుడు గారు ఏ తుప్పల్లో ఉంటారో ఏ బురదగుంట్లో ఉంటారో మనకు ఎలా తెలుస్తుంది? మీరేమీ బాధపడకండి. అల్లుడు గారు మన శోభనం సెటప్ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. బొమ్మ కనిపించడం కాదు, నా పొత్తడి బొమ్మ కనిపించాలి. లేదంటే నీ గుండుకాయని గుండు చూస్తే పొడి చేస్తాను. జాగ్రత్త. అయ్యా మాటలతో కాలయాపన చేయకండి. ఇన్స్టెంట్ కాఫీ లాగా ఇన్స్టెంట్ శోభనం. అల్లుడు గారు ఎక్కడ కనపడితే అక్కడ వ్యాన్లోకి తోసేయండి. ఎందుకే నా పొత్తడి బొమ్మ ఏది? ఇదిగా రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. నాన్న ఒకసారి నా శోభనం గది చూడొచ్చా? ఏమిటమ్మా చూసేది? శోభనం గదిలో ఉంటుంది, చూసుకోవాలా? నా పొత్తడి బొమ్మ శోభనంగా చూస్తానంటే నువ్వెవడు ఆపడానికి? దామ్మ చూద్దు కానీ. అలాగే శోభనం గది నా చావు వచ్చింది. వెతుకులాట పిల్లగాడి కోసం పిల్ల వెతుకులాట. నీవు ఇక్కడే ఉండమ్మా. నేను వెళ్ళి వాడు చొక్కా పట్టి లాక్కొచ్చి నీ ఒళ్ళో పడ. చొక్కా పట్టుకోవడం కాదు, అవసరమైతే జుట్టు పట్టుకుని లాక్కొచ్చాయి. అలాగే జుట్టు పట్టుకొని లాక్కొచ్చేస్తాను. పట్టుకో అబ్బాయిని గట్టిగా పట్టుకో అబ్బాయిని ఊరి పెట్టకింకా అబ్బాయినే. కోయోడి మాటలు విని శోభనం చేసుకొని కూడా పారిపోయేస్తావా? నిన్ను పదరా పద. ఏటి ఇలా కూర్చుండిపోయావు? ఎవడేమో వాళ్ళు పోయి నేను మీ ఎల్లుండి కాదు బాబోయ్, నేను మీ కొడుకును కాదు తల్లో, నేను వదిలేండి బాబోయ్ వదిలేండి బాబోయ్. నేను దొరకనంతే. ఆగండి, నేను పరిగెత్తలేను. అమ్మని అమ్మ రేయ్, ఇప్పుడు తప్పించుకున్నావు బాగానే ఉంది. నువ్వు మళ్ళీ నాకు దొరక్కపోతావా? నీ చేత శోభనం చేయించకపోతానా? అమ్మో దొరికాడు కనిపించాడు. వాడే మూర్చిపోయారు. మరి శోభను అమ్మయ్యా, ఓ పని అయిపోయింది.
నాకు భయం వేస్తుంది. నీకెందుకమ్మా భయం, మేమంతా ఉన్నాం కదా. నువ్వు వెళ్ళు. నీకేం భయం లేదు, నీ పట్టు చూపించాలి. ఎక్కు ఎక్కు, అది అది. శకుంతలమ్మ ఈ రోజే ఆఖరి ముహూర్తం అని చెబుతోంది. ఏటది? పంచాంగం. ఆహా. సరిగ్గా ఈ రోజు రాత్రి 12:39:17 దివ్యమైనటువంటి ముహూర్తం ఉంది. కష్టపడి పట్టుకున్నారు కుర్రాడిని, కానివ్వండి, ఎవరికి ఏ గండము లేదు. ఇక తేడా వచ్చింది అనుకో, నీకు గండం తప్ప. కుర్రాడు దొరికాడు కదా, ఇంకా ఎందుకు ఈ యువత? అర్థమైందిగా, గడియారం పెడుతున్నా. ముహూర్తం టైంకి ముగించకపోయావో నా సంగతి తెలుసుగా, చంపేస్తా. వామ్మో వాయో, మీరు అనుకున్న మనిషి నేను కాదండి. నా సొల్றது పురింజిక మాటేంగిరింగ్లే. పురుగులు పడుతున్నాయంటే నన్ను అర్థం చేసుకోమంటున్నానండి. ఈ ఎత్తులు జిత్తులు నా దగ్గర సాగవు. ఇప్పుడు ఈ వాచ్ తో నేనేం చేయాలండి? శాస్త్రి గారు చెప్పేది చేసి చావు. శాస్త్రి గారు, మీరు టైం చెప్పారు తప్ప ఏం చేయాలో చెప్పలేదు. ఏంటి మ్యాటర్ చెప్పలేదు? చెప్పండి సార్, ఆ టైంకి నేను లోపలికి వెళ్ళి ఏం చేయాలి? ఏం చెయ్యాలంటే నువ్వు ఫేస్ అర్థం తీసుకో, నువ్వు చెప్పవయ్యా. అదే చెయ్యాలి, అర్థం చేసుకో. అదోకే, ఈ గడియారం చూసుకోవడంలో సపోజ్ 3 పోయింది అనుకోండి, అమ్మాయే భయపడి ఏ పక్కకో వెళ్ళిపోయింది అనుకోండి, ఇందాక మీరు 17 సెకండ్ చెప్పారే అది కూడా ఫెయిల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు నేనేం చేయాలి? బయటికి రావాలా? ఎందుకు? మీరు పెట్టిన ముహూర్తం ఫెయిల్ అయిందని చెప్పాలి కదండి. బాబు, నీతో నా వల్ల కాదు, నేను వస్తాను. అయ్యా వెళ్ళి వస్తాను. మంత్రులు అటు కాదు ఇటే, నీకు ఉన్నమతి కాస్త పోతున్నట్టుగా ఉంది. నువ్వు గట్టి పడుకో. పదరా లోపలికి, కావేరి రెడీగా ఉంది. చూడండి, కాదని చెప్పినా మీరు వినట్లేదు, తర్వాత మీరే ఏడుస్తారు. ఏడ్చే పని లేదు, అన్ని కనుక్కున్నాం, ఏమీ జరగదని శాస్త్రి గారు చెప్పారు. ఎందుకు జరగదండి? లోపలికి వెళ్తే అన్ని ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. అది జరగాలనేగా నేను లోపలికి పంపేది. ఊరికే కసపెట్టదు. వామ్మో, వాయో. తీసురా, ఆడు అలాగే అంటాడుగా, నేను లోపలికి తీసుకెళ్ళు. ఏమండి? ఆగండి, ఆగండి. మా ఆయన డబుల్ ఫోజు. పదవుల కోసం కుట్ర జరగడం చూశాను, డబ్బుల కోసం కుట్ర జరగడం చూశాను, భూ కబ్జాల కోసం కుట్ర జరగడం చూశాను, కానీ ఇలా శృంగారం కోసం, అది నాకు దక్కాల్సిన శృంగారం కోసం కుట్ర జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదే. అమ్మా, అతనే మీ వాడు. అమ్మా, ఆ గదిలోకి వెళ్ళాల్సిన వాడు కాదే, నేనే. కళ్ళు చూడలేదని మోసపోవద్దు, ఇంత కంగారులో మర్చిపోయాను. నేనే వినోదనే, నన్ను నమ్ము. అమ్మయ్యా, ఓకే. అవునండి, అతనే మీ అల్లుడండి. అతన్ని లోపలికి పంపండి, నేను బయటికి జంపండి. ఏట్రా ఏటల్లుడు, ఈయన్ని నేను లోపలికి పంపించాలా? అర్థమైందిరా? అర్థమైంది. ఆడెవడో కోయోడు బుడబొక్కలోడు చెప్తే నమ్మేసి వస్తావేమోనని భయం వేసి, వీడెవడో డూప్లికేట్ గారిని రంగంలో దించేసి పారిపోవాలని చూస్తున్నావా? చంపేస్తాను, నువ్వు లోపలికి వెళ్ళు. వీడి సంగతి నేను చూసుకుంటాను. ఎలబయ్యా, తీసుకెళ్ళాము. కావేరి నా పెళ్ళం, నా సొంత పెళ్ళం. మాట్లాడుకో. ఏట్రా మీ ఇద్దరు జుగలబంది? మీ ఇద్దరిలో అసలు ఎవడో నకిలీ ఎవడో తెలియకుండా పోయింది. ఇంతకీ మీ ఇద్దరిలో నా అల్లుడెవరో ముందు తేల్చండి రా. మావయ్య, నేనే అసలు సిసలేండి మీ మేలిం బంగారాన్ని. అవునండి, అతనే మీ అల్లుడు. అతనితోనే మీ అమ్మాయికి అది అదనమాట. నన్ను వదిలేస్తే నేను జై జిందాబాద్. నువ్వే నా వినోదం అని ఇదేదో తేలే వరకు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు ఆగరా. అసలైన వినోదం నేనేనమ్మా, నన్ను నమ్మండి. కావేరి, నువ్వైనా నమ్ము. నువ్వు కాదు. మంచి మాట చెప్పావు. చాపిల్లకి ఈత నేర్పాలా? మా వినోద్ ఎవరో కావేరికి తెలీదు. ఇక మాట్లాడింది చాలు గాని బయటికి వా. అమ్మా, ఇన్ని రోజులు మీకు కనబడకుండా పారిపోయిన మాట నిజమే, కానీ నా తప్పు తెలుసుకుని వచ్చాను కదా. మళ్ళీ ఫిట్టింగ్ ఏంటే? ఫిట్టింగ్ లేదు, పేడ మీద బుట్ట లేదు. పోతావు లేదా బయటికి? ఇదిగో కావేరి, నన్ను నమ్ము, నేనే నీ మొగుణ్ణి. చిపో, పారిపోయిన వారే భర్త, నువ్వు కాదు. ఇంకెళ్ళు.